ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. ఇప్పటి జనరేషన్ చాలా విషయాలు లైట్ తీసుకుంటున్నారు, కానీ అప్పట్లో చాలా పద్ధతులు పద్ధతిగా పాటించేవారు. వాటిలో ఒకటి భర్తకి భార్య ఎటువైపు నిల్చోవాలి అనేది. ఇంతకీ భార్య భర్తకు ఎటువైపు నిల్చోవాలి? అలా నిల్చోకపోతే ఏమవుతుంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. హిందూ సంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలి. ముఖ్యంగా దాన ధర్మాలు, పూజలు, నోములు చేసేటప్పుడు భర్తకి భార్య తప్పనిసరిగా ఎడమవైపునే ఉండాలి. అప్పుడే ఫలితం దక్కుతుందని చెబుతారు. ఎందుకంటే సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని రూపొందించేటప్పుడు తనలో కుడి భాగాన్ని పురుషుడిగాను, తనలోని ఎడమ భాగాన్ని స్త్రీగా తీసుకుని ఆడ మగను సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా భద్రపరిచాడు. ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా శరీరంలో ఎడమ భాగాన్ని పార్వతికి ఇచ్చేశాడు. ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడమవైపునే ఉంటారు. అందుకే నిజ జీవితంలోనూ భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపే ఉండాలని చెబుతారు. సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు అర్చకులు కొన్ని సూచనలు చేస్తుంటారు. అయ్యవారి రూపాన్ని చూడాలి అంటే ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో చూడమంటారు. అదే అమ్మవారిని చూడాలంటే కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో చూడమంటారు. స్పష్టంగా అర్థమవ్వాలంటే పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర రూపాన్ని గుర్తు చేసుకోవాలి. శంకరుడు కుడివైపు, అమ్మవారు ఎడమవైపు ఉంటారు. ఇద్దరూ కలిసిన రూపాన్ని చూస్తే 2 కళ్ల మీద మూతలు తొలగించు అని చెబుతారు. దీని వెనుకున్న పరమార్థం ఏంటంటే శరీరాన్ని నిలువుగా 2 భాగాలు చేస్తే కుడివైపు బలంగా ఉంటుంది, ఎడమవైపు కుడివైపు కన్నా అల్పంగా ఉంటుంది. కుడివైపున్న ప్రతిభాగం ఎడమవైపు ప్రతిభాగం కన్నా ఎంతో కొంత బలంగా ఉంటుంది. కుడి చేతికున్న బలం ఎడమ చేతికుండదు. కుడి కన్ను ఉన్నంత తీక్షణంగా ఎడమ కన్ను ఉండదు. కుడి సూర్యభాగం, ఎడమ చంద్రభాగం. అంటే కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది. ఆభరణాలు చేయించుకున్న వారు కూడా కుడివైపు సూర్యుడి బొమ్మను, ఎడమవైపు చంద్రుడి బొమ్మను ఆభరణంగా చేయించుకునేవారు. పగటిపూట సూర్యనాడి, రాత్రిపూట చంద్రనాడి ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే పగటిపూట నిద్రించేటప్పుడు ఎడమవైపు తిరిగి, రాత్రివేళ కుడివైపు తిరిగి నిద్రపోవాలంటారు. కుడి ఎడమకు ఎంత శక్తి ఉంది కాబట్టి సూర్యనాడిగా పురుషుణ్ణి, స్త్రీని చంద్రనాడిగా చెబుతారు. భార్య సంపూర్ణ క్షేమాన్ని, యోగాన్ని, ఆమె పోషణను భరించే భర్త కుడివైపు, భర్తకు సహకరిస్తూ నీ బలం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకుంటానని భార్య ఎడమవైపు ఉంటారు. అర్ధనారీశ్వర రూపం వెనుకున్న అర్థం కూడా ఇదే. అయితే కుడివైపు భర్త, ఎడమవైపు భార్య ఇద్దరూ ఒకేలా ఉండాలి. తల ఆలోచనకు, కాలు ఆచరణకు సంకేతంలా ఆలోచన నుంచి ఆచరణ వరకు అన్నింటా ఇద్దరూ సమానంగా ఉండాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.